మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే. ఈ రోజు మనం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ని మీ ముందుకు తీసుకొస్తున్నా. ఎందుకంటే చాలా మంది ఇళ్లలో శుభకార్యాలు అవుతుంటాయి, కానీ బర్త్డేలు, పెళ్లి రోజులు ఇలాంటివి అనాథాశ్రమాలలో చేస్తుంటాం. కానీ చాలా సార్లు మన ఇంటి ముందు క్లీన్ చేసే ఈ మున్సిపల్ కార్మికులను ఎవరు పట్టించుకోరు. వాళ్ళని చూడగానే అదో రకమైన ఫీలింగ్, వాళ్ళంతా చెత్త చెత్త ఉంటారు, అలాంటి ఒక ఫీలింగ్స్ ఉంటాయి చాలా మందికి. కానీ ఈరోజు మనం ఒక దంపతుల దగ్గరికి వచ్చినాం. వారు కొంత సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు. ఎక్కడికో వెళ్ళి ఏదో చేయటం ఎందుకు, మన ఇంటి ముందు క్లీన్ చేసే మున్సిపల్ కార్మికులు ప్రతిరోజు ఈ పట్టణాన్ని శుభ్రం చేసేందుకు ఎంతగానో కష్టపడతారు. వాళ్ళ మధ్యలో నా బిడ్డ బర్త్డే వేడుకలు జరుపుకోవాలని వాళ్ళు అనుకోవడమే ఆలస్యం. ఈరోజు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం రాంబాబు, రజిత గారు, వారి పాప శరణ్య వారి బర్త్డేకి వచ్చినాం. జనరల్ గా చాలా బర్త్డేస్ జరుగుతుంటాయి. ఈ బర్త్డేకి ఉన్న స్పెషల్ ఏంటంటే మున్సిపల్ కార్మికుల మధ్య వాళ్ళకు కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులను సన్మానించినట్టు, తల్లిదండ్రుల నుంచి తీసుకునే ఆ యొక్క ఆశీర్వాదాలు వీళ్ళ నుంచి తీసుకోవాలి, తమ బిడ్డ ఉన్నతమైన చదువులు చదువుకోవాలి, గొప్ప స్థాయికి ఎదగాలనే ఒక ఆకాంక్షతోటి ఈ వేడుకలు చేస్తున్నారు. ఒకసారి మనం నిజంగా ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది, డిఫరెంట్ గా ఆలోచించే వాళ్ళు ఉంటారు, కానీ ఇలా మున్సిపల్ కార్మికుల మధ్య బర్త్డే వేడుకలు చేసుకోవడం వాళ్ళకి అసలు ఎట్లా అనిపిస్తుందో ఒకసారి వాళ్ళనే మాట్లాడి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎందుకు మీ పాప జన్మదిన వేడుకలను ఇట్లా మున్సిపల్ కార్మికుల మధ్య చేసుకుంటున్నారు? అందరికీ నమస్తే అండి. నా పేరు రాంబాబు. నేను సూర్యాపేటలో రిపోర్టర్ గా పనిచేస్తున్నాను. ఇటీవల కాలంలో నేను సోషల్ మీడియాలో ఒక 2 వీడియోలు చూడటం జరిగింది. ఒక భార్య తన పడుకున్న భర్తను లేపి మీ బంధువులు వచ్చిర్రు అని చెప్పి అతను వెంట పెట్టుకుని పోతుంది. కానీ అక్కడ కింద చూసేసరికి మున్సిపల్ కార్మికులు ఉంటారు. అంటే వాళ్ళు వ్యంగ్యంగా జోక్గా మున్సిపల్ కార్మికుల మీద మీ బంధువులు వచ్చిరంటే మీ బంధువులు వచ్చిరని జోకులు వేసుకోవడం, దాన్ని వ్యంగ్యంగా చెప్పడం అనేది నాకు బాధ కలిగించింది. ఇంకొక వీడియోలో ఒక వ్యక్తి తన ఇంట్లో వాష్రూమ్కి వెళ్ళి తన దొడ్డిని తనే క్లీన్ చేసుకోకుండా బయటకు వచ్చి ఒక మున్సిపల్ కార్మికురాలతోటి నీకు 500 ఇస్తా, 1000 ఇస్తా, వచ్చి నా దొడ్డిని క్లీన్ చేయండి అనే మాట ఆ కార్మికురాలతోనంటే, నీ దొడ్డిని నువ్వు క్లీన్ చేసుకోవడానికి కూడా ఎదుటి వాళ్ళకి ఆత్మగౌరవం లేదు, ఆత్మాభిమానం లేదన్నంతగా ఈ విధంగా వీడియోలు సమాజంలో జరుగుతున్న దాన్ని నాకు బాధ అనిపించింది. స్వతహాగా మాది సూర్యాపేట కాన్స్టిట్యున్సీ పెన్పాడు మండలం నాగులపాటి అన్నారం గ్రామం. మాది కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. గతంలో మా తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా అక్కడి నుండే మేము అన్ని వర్గాల ప్రజలతోటి, మాకు కుల మతం లేదనుకుంటా మేము అందరం కలిసి భోజనాలు చేయటం, పండగలు పబ్బాలు చేసుకోవటం ఆ విధంగా ఉన్నది. కాబట్టి నేను నా కూతురు బర్త్డేని డిఫరెంట్ గా చేసుకోవాలి. నేను ఎప్పుడు అంటే నేను ఇల్లు కట్టిన దగ్గర నుంచే వీళ్ళందరితో కలిసి ఒకరోజు భోజనం చేయాలనే కోరిక నాకు ఉండేది. ఎందుకంటే నేను అప్పుడు అయ్యప్ప పూజ పెట్టుకున్నా, వేరే అడావుల్లో గృహప్రవేశం చేసిన, వీళ్ళందరితో ఏదైనా ఒకరోజు భోజనం చేయాలనుకున్నా. అది నా కూతురు బర్త్డే అయితే వీళ్ళ ఆశీర్వాదాలు కూడా నా కూతురుకు ఉంటాయి. వీళ్ళని కూడా నేను గౌరవించుకున్నట్టుంటది, సన్మానించుకున్నట్టుంటది. సరే, ఇది కూడా ఒక మెసేజ్ అనేది సమాజానికి అవసరమేమో. ఎందుకంటే నేను నార్త్ ఇండియా పోయినాం ఇటీవల కాలంలో, మా జర్నలిస్ట్ యూనియన్ సమావేశాలు ఉంటాయి. శానిటేషన్ అనేది చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి ఢిల్లీ కానీ ఉత్తరప్రదేశ్లో కానీ. దాంతో పోల్చుకుంటే సూర్యాపేటలో కానీ మన తెలంగాణలో శానిటేషన్లో మనం చాలా బెటర్గా ఉన్నాం. దీనికి కారణం ఎవరంటే ఎవరూ కాదు, ప్రజలు కూడా కాదు. ఇక్కడ ఎక్కడైతే పనిచేస్తున్నారో పారిశుద్ధ కార్మికులు మాత్రమే, వాళ్ళకి మాత్రమే ఘనత. దేశంలో దేశ రక్షణ కోసం ఏ విధంగానైతే సైనికులు పాటుపడుతున్నారో అదే విధంగా వీళ్ళు కూడా పారిశుద్ధ సైనికులు. వీళ్ళు ఒక రోజు కానీ 2 రోజులు కానీ డ్యూటీకి రాకపోతే మొత్తం సమాజం మొత్తం కంపైపోయి రోగాలమయం అయిపోయి వాళ్ళు రోగాల పడి మన సమాజమే అంతరించిపోయే పరిస్థితున్నది. కాబట్టి నా దృష్టిలో సైనికులు ఏ విధంగా అయితే గొప్ప వాళ్ళు, ఈ పారిశుద్ధ కార్మికులు కూడా వీళ్ళు కూడా మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడే సైనికులు అని చెప్పి వీళ్ళని గౌరవించుకోవాలి, వీళ్ళని మనం సన్మానించుకోవాలి. సమాజంలో వీళ్ళని అత్యున్నతంగా చూడాల్సిన అవసరం ఉన్నదని నాకు అనిపించింది. నా కూతురు బర్త్డేని వాళ్ళతో జరుపుకొని వాళ్ళ అందరి ఆశీర్వాదాలు నా కూతురుకుంటే మంచిగా ఉంటుందని ఒక కాన్సెప్ట్ తోటి నేను ఈ విధంగా ఈ రోజు ప్లాన్ చేయడం జరిగింది. నా మాటకు గౌరవించి మా వార్డులో పనిచేసే వీళ్ళంతా కూడా, మా బాబాయిలు, పెద్దమ్మలు, మా అక్కలు, అందరు చెల్లెలు, పారిశుద్ధ కార్మికులందరూ కూడా నా ఇంటికి వచ్చి నా బిడ్డను ఆశీర్వదించినందుకు వారికి పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇట్లా అంటే నార్త్కి వెళ్ళినప్పుడు ఆయన చూసిన ఆ సన్నివేశాలు కావచ్చు, యూట్యూబ్ లో వచ్చిన వీడియోలు కావచ్చు, నిజంగా రాంబాబు అంటే జర్నలిస్టులు అంటేనే సమాజ సేవ కోసమో సమాజాన్ని ఉద్ధరించేందుకు బయలుదేరి వస్తారు. సో ఇలాంటి వీడియోలు చూసి కొంత ఇన్స్పైర్ అయ్యి
కేవలం మాటలే కాదు చేతలలో కూడా ఉండాలి, 10 మంది తనను చూసి ఆదర్శంగా ఉండాలి, అంటే ఈ మున్సిపల్ కార్మికులను చాలా గౌరవంగా చూడాలి అనే ఒక కాన్సెప్ట్ తోటే తన బిడ్డ బర్త్డేని ఇక్కడ చేసుకుంటున్నారు. శరణతో కూడా మాట్లాడదాం నిజంగా, ఎందుకంటే బర్త్డే గర్ల్ తను తనకు కూడా హ్యాపీగా ఉందా లేదంటే వాళ్ళ నాన్న ఏమన్నా చెప్తేనే చేస్తుందా ఒకసారి మాట్లాడదాం. ఆయన నా హ్యాపీ బర్త్డే. ఎట్లా అనిపిస్తుంది? వీళ్ళందరూ ఎవరు? వీళ్ళంతా మున్సిపల్ కార్మికులు. వీళ్ళతో బర్త్డే చేసుకోవడం ఎట్లా? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళతో అందరితో మా డాడీ ఇలా చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఇలా ఊహించలేదు ఇలా చేస్తాడని. నా హ్యాపీ బర్త్డేని ఐఎమ్ సో ప్రౌడ్ టు మై ఫాదర్ టు బీయింగ్ దిస్ లైక్. వీళ్ళని ఎప్పుడైనా ఇలా సెలబ్రేషన్ లో చూసావా లేదంటే జనరల్ గా రోడ్లు ఊడుస్తుంటే అట్లానే చూసావా? ఎప్పుడైనా మాట్లాడావా వీళ్ళతో బయట? ఇప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడేనా ఫస్ట్? ఎట్లుంది ఫీలింగ్? ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. సో ప్రౌడా? yes sir. థ్యాంక్స్ టు పేరెంట్స్. నైస్. సో అంటే ఇట్లా కొంత పిల్లలకి కూడా సమాజంలో మున్సిపల్ కార్మికులు అంటే ఏదో జంతువులను చూసినట్టు కాకుండా పిల్లలకి కూడా కొంత సమాజంలో విలువలు నేర్పించాలి అనే ఒక కాన్సెప్ట్ తోటే జర్నలిస్ట్ రాంబాబు కావచ్చు, వారి వైఫ్ రజిత కావచ్చు, ఈ యొక్క సెలబ్రేషన్స్ గొప్పగా చేస్తున్నారు మాత్రం చెప్పుకోవచ్చు. ఒకసారి వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. మున్సిపల్ కార్మికులు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా? ఇప్పుడే చేస్తున్నారా? ఎట్లా ఉంది? ఎప్పుడైనా వచ్చావానే ఇట్లా చేసుకున్నారా? ఎవరితో? ఎవరు చేయలేదండి, ఇదే ఫస్ట్. ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అంటే ఎట్లా? సారు అభిమానంతో బిడ్డ ఫంక్షన్ గురించి అందరిని పిలిచి మంచిగా చేయించు. ఆశీర్వాదాలు ఇచ్చినావా పాపకి? ఏమన్నా ఆశీర్వాదంలో అమ్మాయి అని. ఓకే. సో అంటే నిజంగా కూడా వాళ్ళకి మున్సిపల్ కార్మికులు అంటే ఎంతసేపు రోజు మొత్తం వాళ్ళు పనిచేయటమే ఉంటది, మాట్లాడటం కూడా రాదు. వాళ్ళు మంచిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించిరు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళతో కలిసి భోజనం చేయాలనేది వీళ్ళ కోరిక, వీళ్ళతో చేయటం వీళ్ళకి హ్యాపీగా వాళ్ళు కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరన్నా ఇట్లా పెంచలేదు మమ్మల్ని. ఈ సార్ మంచితనానికో మా మంచితనంతో ఆ సార్ మంచితనానికో ఇవాళ పిలిచిర్రు, వచ్చినో మంచిగా చల్లగా నీళ్ళు ఉండాలి, పుచ్చి మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి.